హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం డిస్కస్ చేసుకునేది స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ అయిన ఆర్డర్ బ్లాక్స్ గురించి. బేసిక్స్ టు అడ్వాన్స్ ఫుల్ కోర్స్ మొత్తం టాప్ డౌన్ అనాలిసిస్ నేర్చుకుందాం. మెయిన్ గా బిలో టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ అన్ ఆర్డర్ బ్లాక్. సెకండ్ వన్, ప్రైమరీ రూల్స్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్. థర్డ్ వన్, హౌ టు చూస్ పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్స్. ఫోర్త్ వన్, హై ప్రాబబిలిటీ ఆర్డర్ బ్లాక్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ ఎలా ప్లేస్ చేయాలి అనే టాప్ డౌన్ అనాలిసిస్. అంటే ఆర్డర్ బ్లాక్ టచ్ అవ్వగానే ఎంట్రీ తీసుకోకుండా ఫిబ్ రీట్రేస్మెంట్ ఇండికేటర్ యూజ్ చేసి ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి. ఈ స్ట్రాటజీ ఇంపార్టెంట్ అన్నారని డైరెక్ట్ స్ట్రాటజీలోకి వెళ్ళమాకండి. ఈ బేసిక్ ఇంటేనే మీకు ఆ స్ట్రాటజీ అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మోర్ వీడియోస్ చేస్తా. సో సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ అన్ ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ అంటే ప్రైస్ లో ఇన్ఎఫిషియన్సీ మూవ్ వచ్చినప్పుడు దాని ముందు ఉన్న లాస్ట్ క్యాండిలే ఆర్డర్ బ్లాక్. ఇన్ఎఫిషియన్సీ అంటే ఈ క్యాండిల్ ఇక్కడ ఓన్లీ బయర్స్ తో ప్రైస్ మూవ్ అయింది, సెల్లర్స్ కి ఆపర్చునిటీ లేదు. ఈ ఇన్ఎఫిషియన్సీ మూవ్ తో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయింది. అంటే ఈ టూ క్యాండిల్స్ మధ్య గ్యాప్ ఉంది. జనరల్లీ ప్రైస్ గ్యాప్స్ ఫిల్ చేయడానికి వచ్చి బౌన్స్ అవుతుంది. ఇక్కడ ఇన్ఎఫిషియన్సీకి మెయిన్ రీజన్ ఇన్స్టిట్యూషన్స్ ఎంట్రీ. బికాస్ వాళ్ళు హ్యూజ్ క్యాపిటల్ తో ట్రేడ్ చేస్తారు. బిగ్ ప్లేయర్స్ ప్రైస్ ఈజీగా మూవ్ చేయగలరు. ఆర్ ఏదైనా న్యూస్ ఆర్ ఎనీ ఈవెంట్ ఉండొచ్చు. సో ఈ క్యాండిల్ దగ్గర హెవీ బై ఆర్డర్స్ ప్లేస్ చేశారు, అందుకే ప్రైస్ డ్రాస్టిక్ గా మూవ్ అయింది. నెక్స్ట్ ప్రైస్ ఆర్డర్ బ్లాక్ కి టచ్ అయినప్పుడు బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఆర్డర్ బ్లాక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతాయి. నెక్స్ట్, ప్రైమరీ రూల్స్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్. ఆల్రెడీ ప్రీవియస్ గా మన వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇక్కడ కొంత అడ్వాన్స్డ్ గా నేర్చుకుందాం. ప్రైమరీ రూల్స్ అంటే ఆర్డర్ బ్లాక్స్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ ని పాటించాలి, లేదంటే ఆ ఆర్డర్ బ్లాక్ ఇన్వాలిడ్. ప్రైమరీ రూల్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇంబ్యాలెన్స్, సెకండ్ వన్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్డర్ బ్లాక్ మస్ట్ బి అన్మిటిగేటెడ్. అన్మిటిగేటెడ్ అంటే వన్స్ ఆర్డర్ బ్లాక్ కి ప్రైస్ టచ్ అయిందంటే నెక్స్ట్ ఆ ఆర్డర్ బ్లాక్ యూజ్ అవ్వదు. ప్రైమరీ రూల్స్ లో ఫస్ట్ వన్ ఇంబ్యాలెన్స్, అంటే ఇన్ఎఫిషియన్సీ క్యాండిల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్యాండిల్ మధ్య ఉన్న గ్యాపే ఇంబ్యాలెన్స్. ఈ ఇంబ్యాలెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ప్యాటర్న్ లా ఉండకూడదు. ఈ ప్యాటర్న్ లో గ్యాపే లేదు, ఇలా ఉంటే అవాయిడ్ చేయండి. సెకండ్ వన్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే సపోజ్ ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉంటే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ హైని బ్రేక్ చేసి ప్రైస్ న్యూ హైని ఫామ్ చేసింది. సో ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సింపుల్ గా ట్రెండ్ కంటిన్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఈ అప్ ట్రెండ్ లో ప్రీవియస్ లోని బ్రేక్ చేస్తే అది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. సింపుల్ గా ట్రెండ్ రివర్సల్. సేమ్ ఇదే డౌన్ ట్రెండ్ లో ఆపోజిట్ ఉంటుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నా. బిగినర్స్ ఎవరన్నా ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం చెప్పా, ఒక సిరీస్ లాగా చేస్తున్నా. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూసేయండి. థర్డ్ వన్, అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్. లెఫ్ట్ సైడ్ ఇమేజ్ లో ఆర్డర్ బ్లాక్ ఉంది. ప్రైస్ ఆర్డర్ బ్లాక్ వైపు వెళ్తుంది. ప్రీవియస్ గా ప్రైస్ ఆర్డర్ బ్లాక్ కి టచ్ అవ్వలేదు, ఫ్రెష్ గా ఇప్పుడే వెళ్తుంది. సో ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్. రైట్ సైడ్ ఇమేజ్ లో ప్రైస్ ఆల్రెడీ ఆర్డర్ బ్లాక్ టచ్ అయింది. నెక్స్ట్ టైం ఈ ఆర్డర్ బ్లాక్ ట్రేడ్ కి తీసుకోకూడదు. ఇది మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్. నెక్స్ట్, హౌ టు చూస్ పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్. పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ ని ఎలా ఫైండ్ చేయాలి. ఈ గ్రాఫ్ లో 3 ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. ఎవ్రీ ఆర్డర్ బ్లాక్ కి ఇంబ్యాలెన్స్ ఉంది అండ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా ఉంది. సో ఈ 3 పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్స్. మరి ఎవ్రీ ఆర్డర్ బ్లాక్ దగ్గర ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చా? ఎస్, ఎంటర్ అవ్వచ్చు, బట్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రైస్ ఫ్రమ్ లోస్ నుంచి ఇంత పెరిగింది. సో ఫాల్ అయితే కూడా లార్జ్ రెడ్ క్యాండిల్స్ తో ఫాల్ అవ్వచ్చు. ఇక్కడ మనం ఫిబ్ రీట్రేస్మెంట్ ఇండికేటర్ యూజ్ చేస్తాం. ఫ్రమ్ హైస్ నుంచి లోస్ కి ఫిబ్ రీట్రేస్మెంట్ డ్రా చేయాలి. 0.5, ఇది 50% రీట్రేస్మెంట్. అంటే రీసెంట్ వచ్చిన ర్యాలీలో 50% బిలో ఫాల్ అయితే ఎంటర్ అవ్వటం మంచిది. బికాజ్ డిస్కౌంట్ లో ప్రైస్ దొరుకుతుంది. 50% బిలోలో ఈ 2 ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఈ 2 ఆర్డర్ బ్లాక్స్ దగ్గర ట్రేడ్ ఎంటర్ అవుతాము. అండ్ నెక్స్ట్, ఈ చార్ట్ లో ఆర్డర్ బ్లాక్ ఉంది అండ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా ఉంది, బట్ ఇంబ్యాలెన్స్ లేదు. అంటే ఈ ఇన్ఎఫిషియన్సీ క్యాండిల్, ఈ క్యాండిల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్యాండిల్ మధ్య గ్యాప్ లేదు. సో ఇది ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఇలా ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేయండి. నో స్ట్రాటజీ ఎలా అప్లై చేయాలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ చార్ట్ తీసుకున్నా. ఫస్ట్ ఇక్కడ ట్రెండ్ అప్ ట్రెండ్ లో ఉంది. నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్స్ డ్రా చేద్దాం. ఇక్కడ 3 ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. ఆర్డర్ బ్లాక్స్ కి ఇంబ్యాలెన్స్ అండ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది. సో ఈ ఆర్డర్ బ్లాక్ వ్యాలిడ్. నెక్స్ట్ ఈ ఆర్డర్ బ్లాక్, ఇక్కడ ఇంబ్యాలెన్స్ అండ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది.
ఇది కూడా వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్. బట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఆల్రెడీ మిటిగేట్ అయ్యింది, అంటే ఆర్డర్ బ్లాక్ కి ప్రైస్ టచ్ అయ్యి బౌన్స్ అయింది. ఇలా ఉంటే నెక్స్ట్ ఈ ఆర్డర్ బ్లాక్ తో ట్రేడ్ తీసుకోలేము. సో ఇది మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్. నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది బట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లేదు. సో ఇది ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్. చూడండి, నెక్స్ట్ ప్రైస్ ఆర్డర్ బ్లాక్ ని రెస్పెక్ట్ చేయకుండా బ్రేక్ అయిపోయింది. నవ్వు ఈ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ తో ట్రేడ్ తీసుకోవాలి. ట్రేడ్ ఎంటర్ అవడానికి ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ వెరీ ఇంపార్టెంట్. ఎంట్రీ ఆర్డర్ బ్లాక్ అబౌవ్, ఇక్కడ టచ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఆర్డర్ బ్లాక్ బిలో, ఎగ్జాక్ట్లీ ఆర్డర్ బ్లాక్ బిలో కాకుండా కొంత వైడ్ గా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఎగ్జాక్ట్ స్టాప్ లాస్ హిట్ అయ్యి ప్రైస్ రియల్ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. సో కొంత ఆర్డర్ బ్లాక్ బిలో వైడ్ గా ఉంచండి. టార్గెట్ ఇక్కడ ఎంట్రీ నుంచి స్టాప్ లాస్ ఎంత డిస్టెన్స్ ఉందో సేమ్ అంతే టార్గెట్ 1:1. బట్ టార్గెట్ 1:1 ఉంటే రిస్క్ ఎక్కువ అవుతుంది. సపోజ్ 10 ట్రేడ్స్ ఎంటర్ అయితే 5 ట్రేడ్స్ మాత్రమే టార్గెట్ హిట్ అయ్యి రిమైనింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే నో ప్రాఫిట్ నో లాస్. బట్ మనం చేసిన ఆ ట్రేడ్స్ కి ఛార్జెస్ పే చేయాలి కాబట్టి ఇక్కడ లాస్ అవుతున్నాం. మీరు ట్రేడింగ్ లో లాంగ్ రన్ లో ఉండాలంటే రిస్క్ కంటే రివార్డ్ ఎక్కువ ఉండాలి. మీరు ఎన్ని స్ట్రాటజీస్ వాడుతున్నా 100% రైట్ అవ్వు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న ఈ ఆర్డర్ బ్లాక్ స్ట్రాటజీ కూడా 100% వర్క్ అవ్వదు. బట్ పర్సనల్ గా నేను ట్రేడ్స్ తీసుకుంటున్న 60 to 70% అబౌవ్ విన్ పర్సెంటేజ్ ఉంటుంది. టార్గెట్ మినిమం 1:1.5 ఆర్ 1:2 రేషియో ఉండాలి. మన స్ట్రాటజీ 1:2 రేషియో ఉంటుంది. నౌ నేను ఈ ఆర్డర్ బ్లాక్ కి ఫిబ్ రీట్రేస్మెంట్ డ్రా చేస్తా. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి, వీటిల్లో 0.618 ఇది ఇంపార్టెంట్. 0.618 ఇది మన ఎంట్రీ పాయింట్. సేమ్ టార్గెట్ ఇక్కడ ఉంచినట్టుగానే పెట్టి ఎంట్రీ మాత్రం 0.618 దగ్గరికి తీసుకొస్తే ఇప్పుడు మన టార్గెట్ 1:2. సో ఇక్కడ లాస్ అయితే 1 రూపీ, విన్ అయితే 2 రూపీస్. ఈవెన్ మనం చేసే ట్రేడ్స్ లో 33.3% అబౌవ్ విన్ రేట్ ఉన్నా స్టిల్ మనం ప్రాఫిట్ లోనే ఉంటాం. నౌ 0.618 కి ప్రైస్ టచ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఆర్డర్ బ్లాక్ బిలో, టార్గెట్ 1:2 ఉంచాలి. చార్ట్ ని స్మాలర్ టైం ఫ్రేమ్ 5 minutes లో చూద్దాం. ఇక్కడ ప్రైస్ 0.618 కి టచ్ అయ్యి 1:2 టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ చిన్న నోట్ గుర్తుపెట్టుకోండి, వన్స్ ప్రైస్ జస్ట్ ఆర్డర్ బ్లాక్ టచ్ అయ్యి 0.618 కి రాకుండా 1:1 టార్గెట్ హిట్ అయితే నెక్స్ట్ ఆ ఆర్డర్ బ్లాక్ ని యూజ్ చేయకండి. ఆల్రెడీ ప్రైస్ ఆర్డర్ బ్లాక్ టచ్ అయ్యి టార్గెట్ హిట్ అయింది కాబట్టి. ఇక్కడ నిఫ్టీ 50 4 అవర్స్ చార్ట్ లో బేరిష్ ఆర్డర్ బ్లాక్ ఉంది. సేమ్ ఇంబ్యాలెన్స్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది. నో మీరు ట్రేడ్ తీసుకుందాం అనుకున్నారు. ఆర్డర్ బ్లాక్ కి ఫిబ్ రీట్రేస్మెంట్ డ్రా చేయండి. 0.618 ఎంట్రీ, ఆర్డర్ బ్లాక్ అబౌవ్ స్టాప్ లాస్, టార్గెట్ కూడా పెట్టండి. బట్ ఇక్కడ ప్రైస్ జస్ట్ ఆర్డర్ బ్లాక్ కి టచ్ అయ్యి ఫాల్ అయింది. బట్ మన ఎంట్రీ పాయింట్ 0.618 కి టచ్ అవ్వకుండా టార్గెట్ హిట్ అయింది. సో ఇలా జరిగితే ట్రేడ్ లీవ్ చేయండి. ఓన్లీ 0.618 కి వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటే మనకి రిస్క్ టు రివార్డ్ ఫెయిర్ గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్ జస్ట్ ఆర్డర్ బ్లాక్ కి టచ్ అయ్యి టార్గెట్స్ హిట్ అవుతాయి. బట్ మనం ఓన్లీ ఫిబ్ రీట్రేస్మెంట్ 0.618 కి వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మోర్ స్ట్రాటజీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.